అమ్మవారి యొక్క 249వ నామం పంచప్రేతాసనాసీనాయై నమః. పంచప్రేతలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులని ఆసనముగా కలిగి ఆసీనురాలైంది అని అర్థం. ప్ర ప్లస్ ఈత అంటే ప్రేతాన్ని విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది. ప్ర అంటే చక్కగా అని అర్థం, ఈత అంటే వెళ్ళిపోయింది అని అర్థం. చక్కగా వెళ్ళిపోయింది అంటే పరలోకానికి అని ఒక అర్థం. చక్కగా పంచభూతాల్లో కంటే పదార్థాల్లోకి వెళ్ళిపోయిందని రెండో అర్థం. ఇలా పంచభూతాల్లోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థం. పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాల్లోకి లీనమైపోతారు. అప్పుడు మొదటి నలుగురు 4 కోళ్లుగాను సదాశివుడు పర్యంకంగాను ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. పంచప్రేతల ఆసనముపై ఆసీనురాలైందని ఈ నామానికి అర్థం. 250వ నామం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః. పంచబ్రహ్మల రూపములుగా నుండునది అని ఈ నామానికి అర్థం. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలతో నిర్వర్తించడానికి పంచబ్రహ్మలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను నియమించుకుంది అమ్మవారు. తాను నియమించుకుని పంచబ్రహ్మల్లో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానుల రూపములతో తానుంటుంది. అందుకని అమ్మవారు పంచబ్రహ్మ స్వరూపిణి, పంచబ్రహ్మల రూపములుగా ఉండున్నది అని ఈ నామానికి అర్థం. ఈ వాంగ్మయ దేహానికి మూలమైనవి ముఖ్యమైనవి అయిన క చ ట త ప అక్షరాలను కూడా పంచబ్రహ్మలనే అంటారు.